ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినట్టుగా వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, అలాగే తగిన దానికంటే తక్కువగా వచ్చే లేమి కలిగిన వారు కలరు అంటున్నాడు దేవుడు. దేవునికి కానీ దేవుని బిడ్డలకి కానీ అవసరతలో ఉన్న వారికి కానీ మనం చేయుతను అందిస్తే తిరిగి మరలా మనము అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అలాగే మనకి ఇవ్వగలిగిన స్తోమత ఉండి శక్తి ఉండి కూడా ఇవ్వలేకపోతే అది లేమిడికి దారితీస్తుంది, అది దారిద్రతకు దారితీస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా కూడా పాటించాలి. నీ దగ్గర ఉన్నది ఇతరులకి అవసరమైన సహాయం చేయడంలో తప్పు లేదు. అదే నీకు ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఇంకా ఎన్నో అవసరతలను తీసుకొని పరిగెత్తుకొని వస్తుంది. నీ దగ్గర ఉండి కూడా బిగపట్టుకొని అవతలి వారు బాధపడుతున్న సమయంలో నువ్వు సహాయం చేయలేకపోతే అది తప్పు అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి నిజమే, ఆయనను అనుసరించిన వారు, ఆయనను ప్రేమించువారు, ఆయనని ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వారు ఆయన ప్రేమని అర్థము చేసుకొని ఆయన విషయంలో వెదజల్లే రీతిగా ఉండాలన్నమాట. నిజమే, అబ్రహాము ఇంటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు ఆశ్చర్య రీతిగా ఆయన ఆసీనుడవుతాడు, ఆహ్వానించబడతాడు. అప్పుడు అబ్రహాం వారిని పిలిచి పరిగెత్తుకొని సమృద్ధి అయిన భోజనం పెడతాడు. ఆ భోజనాన్ని బట్టి వారు నిండుగా శారాన్ని ఆశీర్వదించి వెళ్తారు కదా. నిజమే, వారు ఎటువంటి బిడ్డలో ఎటువంటి అవసరతలో ఉన్నవారు వారి దైవ సంబంధులు అని తెలుసుకుని ఆయన వారిని ఆహ్వానించుకున్నాడు. ప్రేమతో ఆయన వెదజల్లాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి నాబాలు అనే వ్యక్తి దావీదుకు అవసరమైనప్పుడు టైంలో ఆయన మేలు పొందుకొని కూడా ఆయన చేయకపోవడం వల్ల దావీదు యొక్క కోపానికి ఆహుతైపోతాడు. దావీదు ఆయన కోపగించుకుంటాడు, కానీ ఆయన అది చేయనందున ఆయన యొక్క శాపాన్ని అనుభవించి చనిపోతాడు. దావీదు యొక్క ఆ శాపాన్ని అనుభవించి చనిపోతాడు. ఒక మంచి వ్యక్తికి, అవసరతలో ఉన్న వ్యక్తికి, సహాయం చేసిన వ్యక్తికి సాయం చేయకపోవడం వల్ల ఆయన మేలు పోవడం వల్ల నష్టపోతాడనమాట. అందుకని మనం అంటున్నాం, ఆయన శక్తి కలిగి ఉండి కూడా శక్తి చేయలేకపోతే మనం చాలా నష్టపోతే ఇబ్బంది ఎదుర్కొంటామంటున్నాడు అనమాట. లేమిడికి దారి తీస్తుంది. అదే నీ చేతిలో ఉన్నది చేస్తే రెండంతల ఆశీర్వాదం మనకి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అటు కృప, దయ, కనికరము మా అందరికీ దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ యొక్క సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాతో మాట్లాడావు ప్రభా. వెదజల్లి అనేక మందికి ఇచ్చువారుగా ఉండి పొందుకోవాలి ప్రభా. అలాగే తండ్రి చేతిని బిగపట్టుకొని తండ్రి నష్టపోకూడదు నాయన. ఆ రీతిగా మమ్మల్ని నుంచి సహాయం చేయండి. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటానన్నావు, మా మధ్యలో ఉన్నావు తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి. మరి అందుకని తండ్రి మేము అడుగుతున్నాం తండ్రి, కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, మేలుతో నింపండి తండ్రి. వ్యతిరేకపు ఆలోచన ఏమి లేకుండా తీసివేయండి తండ్రి. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న అది దీవించండి. ఐశ్వర్యంగాను, ఆరోగ్యంగాను తండ్రి మంచి తలాంతులతో, జ్ఞానముతో, కృపా కానుకను మంచి ఆశీర్వాదంతో నింపండి తండ్రి. ఏ లోటు లేకుండా వారిని దీవించండి, దీర్ఘాయుషులను దయచేయమని, ఘనతా ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.